గేమర్స్ ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాం. బెడ్ వార్స్ ఈరోజు మన అందరితో ఆడుతున్నాం. ఓకే నేను డిఫెన్స్ చేస్తా పండి కొంచెం ఎప్పుడైనా వేరే వాళ్ళు లేబుల్ ఫుల్ చేయడానికి ఊళ్ళు బాగా ఉపయోగపడతారు. మనం రెడ్ టీమా ఇదిగో మన రెడ్ టీమ్ సైహస్ తయారు చేసాను. ఏమంటే ఎప్పుడు ఏమంటారు నేను ఇంకా లోపల పెట్టేస్తా. ఇప్పుడు మనకి ఇదిగో మా అన్నయ్య చెట్టు మనకి నాకు ఐరన్ ఇచ్చి ఎందుకు నాకు కావాలి ఇదిగో ఐరన్ పెట్టేసి ఓకే ఓకే ఇక్కడ వీళ్ళందరూ లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేయాలి. నా ముందే వెళ్తుంది. ఇరుకొట్టకురా మన ఫేస్ని నాకు అప్పుడు ఇరిగిపోతుంది ఇది. ఓకే మన కోసం అప్పుడు మళ్ళీ మన దగ్గర ఉన్న ఐరన్ సరిపోదు ఇంకా కొనుక్కోవడానికి. అవును సరిపోవట్లేదు దీనికి కొట్టుంటే ఇకంతగా తింటువా కాదు డిఫెండ్ చేసి రష్ గేమ్ ప్లే మాకు బాట్స్ కాదురా మేము మాకేం రాడు డ్యామేజ్ చూటు నాకు గ్లాస్ ఉంటుందా ఇప్పుడైతే ఐరన్ బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ టెక్స్చర్ ప్యాక్ వేసుకుని చూడు వీడైతే టెక్స్చర్ ప్యాక్ నేను టెక్స్చర్ ప్యాక్ వేసుకున్నా కాబట్టి ఒక తాగుతాను మ్యాచ్. మన బ్యాన్ పడింది అంటే దీని చక్కగా దించు చక్కగా దించాను. నేను నవ్వుతానని కామెంట్ సెక్షన్లో స్టార్ట్ చేయద్దు. అంత ఫన్నీ చెప్తా కావాలి గ్లాస్ ఫుల్ కావాలి. నీ అయితే గోల్డెన్ దాకా అప్డేట్ చేసేసా. పికాక్స్ అయితే ఫుల్ గోల్డ్ మనకి అదే 6 ఐరన్ 3 ఐరన్ మన ఫార్చ్యూన్ అప్డేట్ చేయి. ఫార్చ్యూన్ అంటే మన ఐరన్ అవి దొరుకుతాయి కదా అవి అప్డేట్ చేయి. నీకు ఎట్లా చేయాలి తెలుసా? తెలీదు. వెడ్వాస్ ఆడుతుంటా హైపిక్స్ ఇక హైపిక్స్ కాదు నీకు ఐడియా. మీకు ఈ సర్వర్లో ఆడాలంటే ఐపీ అడ్రస్ కింద ఇస్తాం. పోర్ట్ కూడా నార్మల్ ఎప్పుడే డిస్క్రిప్షన్లో లింక్ చెప్పాలి. ఎవరు రాట్లే అసలు మనకి డిఫెండ్ చేస్తున్నాం. అన్ని ఫెన్స్ ఫస్ట్ డిఫెన్స్ మేమైతే ఫస్ట్ డిఫెన్స్ అంటే డిఫెన్స్ ఆప్షన్స్ అంటే నేను వేసుకొట్టేస్తా. దీన్ని వేసుకోవటం మళ్ళీ చాలా కాస్ట్లీ. డైమండ్ పికాక్స్ ఇప్పుడు ఎక్కడ పెడతాను? డైమండ్ పికాక్స్ కాదురా ఈ పికాక్స్ అంటానా. ఓకే మన బేస్ పూర్తిగా కవర్. ఇప్పుడు మనము ఇప్పుడు బ్లూతో మనమే రెస్ట్ కొట్టండి. వాళ్ళు వస్తున్నారా? వాళ్ళు నిజంగా వస్తున్నారు. మన టీం వైపు సగం బ్రిడ్జ్ కట్టి బ్లాక్స్ అయిపోయాయి అనుకుంటా. ఎవరికి వాళ్ళ మైండ్లో ఏముంటుంది బ్లాక్స్ ట్రై చేశారు. నెక్స్ట్ కొంచెం గోల్డ్ ఇస్తావా? గోల్డా? 2 గోల్డ్ నీకు నేను చెస్ట్లో పెట్టేస్తాను. వద్దులే ఉంచుకో చెస్ట్లో పెట్టు. బస్ ఇప్పుడు నేను ఐరన్ స్వాట్ మధ్యలోకి నేను డైమండ్ మధ్యలోకి వెళ్దా? డైమండ్ జనరేటర్ రావద్దామని చూస్తుంటాడు. అదే నేను బాగుంది ఆ ఫైట్లో. అయితే నూబ్డైన్ బ్రిడ్జింగ్లో అది సైడ్ వే అమ్మ. ఓ 3 టీమ్సే
3 టీమ్సే. నేను బ్రిడ్జింగ్ చేయనా? గాడి ఇట్లా సైడ్వేస్ క్రాస్గా బ్రిడ్జింగ్ చేయాలి గాడి. మంచి చేయగల. కొనుక్కుంటా. ఇప్పుడు వస్తుంది మంచి చేస్తున్నానా ఇట్లా ట్రయాంగిల్ బ్రిడ్జింగ్ నాకు వచ్చింటాయి. ఇట్లా గ్రౌండ్ బ్రిడ్జింగ్ ట్రై చేస్తే బాగుంటుంది. నార్మల్ బ్రిడ్జింగ్ బెడ్ డిస్కనెక్ట్ అయిపోయా. బ్లూ టీంలో ఒకడే బ్లూ టీం పోయింది. ఒక టీమే ఉంది బ్లూ టీమే పోయింది. గేమ్లో నుంచే పోయింది. వస్తుందా చెప్పు. వస్తుంది. అవును నిజంగా కింద పడిపోతుంది. అందుకని ఇంత బ్రిడ్జ్లో ఎట్లా పడిపోతుంది. ఓకే కట్ చేసా. చూసుకో. నువ్వు డైమండ్స్ కాలేజ్ డైమండ్ ఇది కాదురా. రేట్ మీద మనం కట్టేసా. ఇక జనరేటర్ ఎక్కడ ఏప్రిల్ అవుతుంది. ఎందుకు ఇట్లా జరిగింది? నీ అడగాలి కదా. డైమండ్ జనరేటర్ స్ట్రైక్ మీరు హాయిగా గార్బేజింగ్ చేయాలి. గార్బేజింగ్ నువ్వు బ్రిడ్జింగ్ ఏంటి అక్కడ ఏం లేదు కదా అందుకు అనుకున్నా. అసలు ల్యాడర్స్ ఏం చేస్తారు చెప్తాను. ల్యాడర్స్ మనం పైకి కట్టితే పైకి వెళ్ళాక హెల్ప్ చేస్తాయి అంతే. చెప్పాలి ఈ వీడియో చాలా లాంగ్ అవ్వచ్చు. జాగ్రత్త. సారీ. ఎంత పెద్ద లాంగ్ అయింది. మాకు మజా వస్తుంది. 7 minutes 7 minutes అయిపోతుంది. 7 minutes వీడియో లాంగ్ అయింది. అది తక్కువే. ఓ గాడ్ బ్రిడ్జింగ్ లేకపోతే కాదు బ్రిడ్జింగ్ మంచిగా చేయలేదు. మిగతా బ్రిడ్జింగ్ పంట పెడదాం. అవును నువ్వు ఇప్పుడే బ్రిడ్జింగ్ కాబట్టి నేను ఆల్రెడీ డైమండ్ జనరేటర్ దగ్గరికి వచ్చేసాను. గాడ్ బ్రిడ్జింగ్ స్కిల్స్ నా దగ్గర ఉన్నాయనుకోండి. అవుట్ కదా నాగేది 6 diamonds. వెనకాల నుంచి గ్రీన్ టీమ్ వస్తుందా? గ్రీన్ టీమ్ అని అన్నారు సార్. చూసిందా రెడ్ టీమ్ని? వీడే ఊరికే కింద పట్టాడని సైడ్ నుంచి కట్టింది. అది మన ఆర్మన్ అప్డేట్. మన 10% ఉంది ఇప్పుడు ఛార్జింగ్. ఛార్జింగ్ లేదు. బ్రైట్నెస్ తక్కువ చేసేద్దాం. ఓకే. షార్ప్నెస్ వచ్చింది. షార్ప్నెస్ కొనవా? షార్ప్నెస్ కొన్నా. ఫోర్జ్ అప్గ్రేడ్ చేయడానికి ఎంత కావాలి? ఫోర్జ్ కోసం 2 diamonds. నేను గ్రీన్ టీమ్ రిస్క్ వస్తాయిందా? ఏమేమి ఉన్నాయి వెళ్దాం. మాట్లాడితే వాళ్ళగా ఏమేమి ఉందో చూద్దాం. జాగ్రత్త వెళ్ళాలి. వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. అందుకే కాదు ఇప్పటివరకు పట్టుకున్నాను. మన చుట్టూ ఎప్పుడు ఓడిపోతాం కానీ ఈసారి వచ్చారు. ఎక్కడికి? మన బేస్కి. ఇక ఇదిగో చంపేసిండు. చంపలేవు అని చంపారు. చంపలే. నువ్వు బతికే. వాడు ఇక్కడ కార్నర్లో ఉందా? అరే గ్రీన్ టీమ్ ఇంకే చెప్పా. నేను బాస్ చచ్చావు. ఇంత గైస్ నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఇక మేము నూబ్ డేస్ ఆపే.